నమస్కారం TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్లో సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యువత తప్పుదోవ పట్టకుండా సక్రమైన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో కొల్లూరు అమృత సత్తయ్య ఆలోచనలతో ప్రొఫెసర్ కంచె ఐలే సహకారంతో ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాంగణంలో సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరు భారత్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి ప్రస్తుత సమయం వరకు కొల్లూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు తెల్లాపూర్ గ్రామంలోనే అత్యధికంగా నమోదయ్యాయని, అటువంటి చెడు వ్యసనాల బారిన యువత పడకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెలకొల్పడం జరిగిందని కొల్లూరు భారత్ అన్నారు. కార్యక్రమం ఇచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కొల్లూరు భారత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొల్లూరు అమృత సత్తయ్య కుటుంబం 8 ఎకరాల స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. వారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కొల్లూరు సత్తయ్య, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ నేర్పించేది అవసరం ఉంది. అందరికీ ఈ సంస్థలో ఎవరు కూడా తెలుగు మాట్లాడేది లేదు, కేవలం ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి ఆ ఆలోచనతో. ఎందుకంటే నేను మొన్న జర్మనీ వెళ్ళొచ్చినప్పుడు కూడా అక్కడ అందరికి కూడా చెప్పినారు, సార్ మాకు జర్మన్ లాంగ్వేజ్ ఉంటే మేము ఎంత ఎంప్లాయ్మెంట్ అయినా కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సో కంచె ఐలయ్య గారి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మరి ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మనం ఎక్కడైనా కానీ ఉద్యోగానికి వెళ్ళొచ్చు, ఉద్యోగాలు ఉన్నాయి, ప్రపంచంలోనే ఉంది. ఇంతకుముందు మన ఇంటి పక్కన ఉద్యోగం అని కాదు, ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఉద్యోగం చేసుకునే ఆలోచన కూడా ఉండాలని చెప్పి కంచె ఐలయ్య గారు మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. నేను సత్తయ్య గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచి జర్మన్ లాంగ్వేజ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ, 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి సంవత్సరానికి. సో మన పిల్లలను కూడా ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఇక్కడ నేర్చుకున్న తర్వాత వీళ్ళందరికీ బయటకు పంపించే ఆలోచన కూడా మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తే బాగుంటుందని చెప్పి మీకు కోరుతూ, ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, నేను షటిల్ ఆడేటప్పుడు నాకు కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా చాలా స్పోర్ట్స్ ఆడేవాడిని. మా పబ్లిక్ స్కూల్లో నేను క్రికెట్ క్యాప్టెన్ని, తర్వాత వాజ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. మా మెడికల్ కాలేజ్లో కూడా వాజ్ స్పోర్ట్స్ మ్యాన్. నాకు నా పర్సనల్ ఎగ్జాంపుల్గా నిజంగా మంచి క్యారెక్టర్ కావాలనుకుంటే, ఒక సక్సెస్ఫుల్గా మనము ముందుకు వెళ్ళాలనుకుంటే స్పోర్ట్స్లో డెఫినెట్లీ అందరు పేరెంట్స్ దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ స్పోర్ట్స్ ఫర్ ద చిల్డ్రన్. ఎందుకంటే స్పోర్ట్సే మనకు అది ఉంటుందన్నమాట. నేను వెన్ ఐ ఫినిష్ మెడిసిన్ చేసిన తర్వాత మా నాన్నగారు కార్మిక నాయకుడు, నేను అందరికీ తెలిసిన విషయమే. వారు హైదరాబాద్ ఇండస్ట్రీస్లో అక్కడ 5 రూపీస్ అంటే 20 రూపాయలు వేజ్ ఇంక్రిమెంట్ కోసము గొడవ అయినప్పుడు ఆయన ఒక ఛాలెంజ్ తీసుకుంటా. ఆ రోజులలో నేను కూడా ఒక యాస్బెస్టస్ ఫ్యాక్టరీ పెట్టి తిరుగుతానని చెప్పి ఆ ఛాలెంజ్ తీసుకున్నందుకు వారు నేను అబ్రాడ్ వెళ్తుంటే చెప్పినారు, లేదు ఇది నా డ్రీమ్, నువ్వు ఉండి దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ రోజులలో నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు.
కానీ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ ఇన్ స్కూల్, ఎందుకంటే ఎడ్యుకేషనల్ సంస్థ చాలా ఇంపార్టెంట్. మా స్కూల్లో నేర్చుకున్న ఎన్విరాన్మెంటు, తర్వాత ఏదైతే డిసిప్లిన్ ఉందనో క్రమశిక్షణ నిజంగా మా స్కూల్లో నేర్చుకోవడము, తర్వాత నాకు కూడా ఆ కక్ష ఉండే మా నాన్నగారు ఏదైతే చెప్పినారో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలండి. సో టుడే ఆ ఒక్క పట్టంచెరు ఫ్యాక్టరీలో ఏదైతే మేము స్టార్ట్ చేసినామో వీఆర్ ఇన్ 12 స్టేట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ నేను అట్రిబ్యూట్ చేస్తాను ఈజ్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఎ స్పోర్ట్స్మెన్. మాకు స్పోర్ట్స్మెన్లో ఉంటుంది, ఎప్పుడు కూడా ఓడిపోవద్దు, గెలవాలి, ఎట్లనైనా మంచిగా ఎథిక్స్తో పాటు మనం పనిచేస్తే డెఫినెట్లీ సక్సెస్ మన దగ్గర ఉంటుంది. సో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. నేను ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్, ఇక్కడ రోలర్ స్కేటింగ్ చేసేటప్పుడు మన చిన్న చిన్న పిల్లలు వాళ్ళు భయపడకుండా కింద పడతారేమో అని చెప్పి కాంచాలయ గారు ఏదైతే చెప్పినారో అట్లాంటి పరిస్థితులు ఉండే. కానీ ఐ కుడ్ సీ వారు ఎట్లా స్పీడ్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నారో, బెండ్ చేసి స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, తర్వాత స్పీడ్ పెంచాలంటే ఎట్లా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనము ఈ స్పోర్ట్స్లోనే మనము నేర్చుకోగలము. సో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వీళ్ళు కొల్లూరి సత్తయ్య గారు ఫ్యామిలీ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టినందుకు నిజంగానే వారికి అభినందనలు చెప్తూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, స్థానిక లీడర్స్ అందరికీ ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు, ఈ ఆర్గనైజర్కు అందరికీ కూడా ఆస్తి తరఫున నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, మరి ఈ యొక్క అకాడమీ స్థాపించినటువంటి వాస్తవాలు చాలా చెప్పాల్సిన అవసరం ఉంది. దీని పుట్టుపూర్వతాలైంది, దీన్ని ఎందుకు స్థాపించాము, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ముందుకు పోతుంది, ఎట్లా ముందుకు పోతుంది అనేది కూడా చాలా ఉంది. కానీ మనం మాట్లాడుకుందాం. మరి మార్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆయనకు ఒక అపీల్ చేస్తూ ఉన్నాను. ఈ సంస్థను ఒక 75% ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వేలాది మంది, లక్షలాది మంది పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చేసి మైగ్రేట్ అయిన లేబర్లను అందరినీ కూడా వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు లేకుండా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని చూసి కూడా మేము ఏం చేయలేకపోతున్నాం. సో అలాంటి పరిస్థితులలో వాళ్ళ పిల్లలకు ఏదో కొంత చేయాలనేటువంటి సంకల్పంతో, ఈ సంకల్పం ఎందుకు వచ్చింది, ఆ ఎడ్యుకేషన్లో వీటోటి ఎందుకు వచ్చిన అని అంటే దీనికి ఒక ప్రతి దానికి వెనుక ఒక అది ఉంటుంది. ఇక్కడ మా అల్లుడు ఉన్నాడు. మా అల్లుడు అంటే మా అమ్ముడు తమ్మ అన్న కొడుకు. రోజు వచ్చేసి ఆ పిల్లలు ఎక్కడో పని చేసుకునేవాడు. పని చేసుకుంటుంటే నేనేం చేసిన పని వాళ్ళ అన్న చనిపోయింది. మా అమృతం వల్ల సొంత అన్న చనిపోయిన తర్వాత నేను చేసి అక్కడెక్కడో పని చేసుకుంటాను ఉంటా, కొంచెం ఇళ్ళకు కూడా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పిలుచుకొస్తే నన్ను రోజు ఇంటికాడికి వెళ్ళి ఇక్కడ తెచ్చి పెడుతుండే. నాకు కొంచెం మంచిగా ఉంటాడు అయితే ఇక అమ్మాయి ఉంటాను, ఏంటో ఇంత తింటున్నావు, మలుస్తున్నావు, ఏదైనా గేమ్ ఆడాలి కదా అని అంటే రోజు ఏదో ఆడేవాడిని, రోజు ఆడేవాడిని. బట్ ఎక్కడి వరకు పోయినానంటే నేషనల్ వరకు పోయి నేను రోజు ఏదో ఒకటి అనేవాడిని. అంతేకాని ఆడుతున్నామా మీద ఆడుతున్నాను. మా అమృతమ్మ కూడా వాళ్ళ అన్న చనిపోయిన డెకరేషన్లా మా అన్నలాగా వచ్చిందని చెప్పేసి ఆమె కూడా మంచిగా హ్యాపీగా ఉంటుంది అనేటువంటిది కూడా నా ఇంటెన్షన్లో ఉంది. సో నేషనల్ వరకు వెళ్ళినటువంటి చూసి అరే ఈ అకాడమీలో చాలామంది పిల్లలు వస్తారు, ఈ పిల్లలకు నేర్పియాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రగ్స్ మాఫియాను, ఈ దొంగలనంతా కూడా ఏ విధంగా అది చేయాలా, అట్లకెళ్ళి మన పిల్లల్ని ఏ విధంగా దాచుకోవాలా, మన కుటుంబాలను దాచుకోవచ్చు, మన పిల్లలకందరికీ ఈ గ్రామాల్లో చుట్టుపక్కల ఇక్కడ శేర్లింగపల్లి మున్సిపాలిటీ అయితేనే, అమీర్పూర్ అయితేనేమి, ఈ తెల్లాపూర్ అయితేనేమి, ఇక్కడ అనేక రకాల పిల్లలు చాలా ప్రతిభావంతులు ఉన్నారు. ఈ ప్రతిభనంతా కూడా వాళ్ళు అనేక రకాలుగా నష్టపోతున్నారు. పొద్దున్న లేస్తే ఇక్కడ పైసలేమో ఉన్నోళ్ళకి ఉన్నాయి,
కోట్లాది రూపాయలు ఉన్నాయి, లేనోడికి తిండి కూడా లేదు. అలాంటివంటి పరిస్థితి. ఆ పరిస్థితులను ఏ విధంగా అధిగమించాలి? వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళకు సస్టైనేషన్ ఉండాలి, ఒక అవకాశం ఉండాలి, ఎక్కడో మీకు జాగ దొరకాలా వాళ్ళు నేర్చుకోనికి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద మనసుతో పెట్టినటువంటి సంస్థను ముందుకు తీసుకుపోవడానికి దీనికి ముందుకు వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ, నా స్నేహితులందరికీ, చాలామంది నా స్నేహితులు కానీ గ్రామస్తులు కానీ అనేక సందర్భాల్లో నాకు అండగా ఉండేప్పటికే నేను ఇంత ముందుకు వచ్చి ఏదో కొంత సర్వీస్ చేద్దామనేటువంటి మోటివేషన్తో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ అమాత్యులను నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ సంస్థ 70% ఏదైతుందో 70% ఫ్రీగా మేము ఇప్పుడు ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీలో లెక్క ప్రకారం చేస్తాం. సంవత్సరానికి ఏం మనం ప్రొడక్షన్ ఇస్తాం, ఎంతమందిని ఈ దేశానికి అందించడం, ఎంతమందికి మనము జ్ఞాననేత్రం నేర్పినాం అనేటువంటిది కూడా మేము లెక్క చేసి 26 జనవరి నాడు రాజ్యాంగం అమలైనటువంటిది వాళ్ళ ఆదర్శం తీసుకొని వాళ్ళందరి ముందట ఇంతమంది ఈ విధంగా ఉన్నారని చెప్పేసి అదొక డిక్లరేషన్ చేస్తాం. అదేవిధంగా 75%లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అయిందో మేము కూడా దాన్ని కూడా మేము చూస్తాం. మరి అమాత్యులు ఇక్కడ కొద్దిగా ఫ్యాకల్టీని అరేంజ్ చేసిన ప్రభుత్వం కొద్దిగా సహకరిస్తే మ్యాన్ పవర్ ఇప్పుడు ఏంటంటే ఆ ఫ్యాకల్టీకి వాళ్ళే ఇది నడపాలంటే కూడా కొద్దిగా వెనుక రోజు కావాలి, డబ్బులు నెలకు ఇంత బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ ఏం చేయాలంటే ఒక 30% అట్లీస్ట్ దీన్ని నడపడానికి మాత్రమే తప్పితే దాన్ని ఎలాంటివంటిది అది ఉండదని చెప్పేసి ఆ లెక్కేసి అదంతా కూడా డిస్కస్ చేసి అది చేయడం. కొంత ఏమైనా గవర్నమెంట్ సపోర్ట్ చేసినట్టు ఉంటే ఓన్లీ ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇంకా మిగతా విషయాలు వచ్చినట్టు ఉంటే తప్పకుండా ఇది ముందుకు పోతుంది. కాబట్టి మిత్రులారా, మరి మంచి భోజనాలు ఉన్నాయి, మంచి బిర్యానీ చేయించినాం, మంచిగా తినండి. నేను మాట్లాడవలసిందంటే చాలా ఉండే, కానీ సార్ గురించి నేనేంటంటే నుంచి ఈ దేశ నిర్మాణానికి అవసరమైనటువంటి విద్యను అందించి ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ బయటికి పంపించింది మిత్రులారా. అదేవిధంగా ఈరోజు చూసుకుంటైతే భారతదేశం లోపల ఎక్కడైతే బిలో పవర్టీ లైన్ టాలెంట్ ఉండి కూడా ఆర్థికంగా ఎదగలేనటువంటి స్పోర్ట్స్ లోపల ఎదగలేనటువంటి పిల్లలకు ఈరోజు ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్లో అన్ని రకాల స్పోర్ట్స్లో ట్రైనింగ్ చేయడానికి ఈ సొసైటీ ముందుకు వచ్చింది మిత్రులారా. మీరు చూసిర్రు, మీరంతా తిరిగి చూసిర్రు, అనేక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడుకున్నటువంటి కోర్ట్స్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, అదేవిధంగా స్కేటింగ్ కానివ్వండి, క్రికెట్ ఆలోచన ఎట్లా పుట్టుకొచ్చింది, ఇది ఎందుకు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని ఆలోచన చేసినప్పుడు మనకు తెలియనటువంటి విషయాలు ఈ తెల్లాపూర్ లోపల మంచి ఎంత స్ప్రెడ్ అయి ఉందో వస్తున్నటువంటి కాలం లోపల చెడు కూడా అంతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా. ఉదాహరణకు మీకు చెప్పాలనంటే 2023 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కొల్లూరు పోలీస్ స్టేషన్ కొత్తగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ లోపల 450 కిలోల గంజాయి పదార్థం అనేటువంటిది దొరికింది. అక్కడ నమోదైనటువంటి కేసులు తెల్లాపూర్ లోపల 450 కిలోల గంజాయిని దొరకబట్టిరు పోలీసులు 3 సంవత్సరాల లోపల. ఇదే తెల్లాపూర్ లోపల ఇంకో నిర్దాక్షిణమైనటువంటి ఘటన చెప్తాను మిత్రులారా మీకు. కన్న తల్లిని 18 సార్లు కత్తితో పొడిచి చంపినటువంటి సంఘటన కూడా ఈ తెల్లాపూర్ లోపల చోటు చేస్తుంది. బికాజ్ వై, ఎందుకు ఈ గడ్డ పైన ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఒక అవాంఛనీయ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయటువంటి ఆలోచన చేస్తే ఈ సమాజం లోపల పెరిగిపోతున్నటువంటి నార్కోటిక్స్ తర్వాత గంజాయికి సంబంధించినటువంటి విషయాలు ఆ పద్ధతి లోపల ఈ యూత్ అంతా కూర్చొని చెడిపోయి ఈ సమాజానికి ఎందుకు ఉపయోగపడకుండా మనమే మార్పిస్తామనేటువంటి భయంతో సత్తయ్య గారి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ఈ స్పోర్ట్స్ అకాడమీ మిత్రులారా. మీకు చెప్పిన అదేవిధంగా మంచి ఏం చెప్తున్నారంటే 4కి పైగా ఇంటర్నేషనల్ ప్లేయర్లను ఇచ్చింది ఈ తెల్లాపూర్ మిత్రులారా. ఈ దేశానికి 4కి పైగా ఇంటర్నేషనల్ ప్లేయర్లను ఇచ్చింది ఈ తెల్లాపూర్. అట్లా
అనేక సందర్భాల లోపల ఈ పేద విద్యార్థులకు ఉపయోగపడడానికి 10th గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఉపయోగపడడానికి, పావర్టీ లైన్కు బిలోగా ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగపడడానికి ఈ స్పోర్ట్స్ అకాడమీ 70% వరకు ఉచితంగా నడిపేటువంటి ప్రక్రియ నెలకొల్పింది. ఆ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఒక ఇన్స్టిట్యూషన్లో భాగంగా 600 అప్లికేషన్లు వస్తే 40 మందికి సీట్ ఇవ్వగలుగుతాం. ఇక్కడ కూడా 100కు 70% మందికి ఉచితంగా కోచ్లను పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఈ దేశానికి ఒలింపిక్స్ను ఆడడానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇంతకుముందు మీరు వీడియో చూసినారు. నాకు తెలుసు ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ అతి పెద్ద యూనివర్సిటీగా మారబోతుంది రాబోయే కాలం లోపల. ఎవరిద్దరు దీన్ని స్థాపించారు అంటే మీరు ఇంతకుముందు బాగా చూసారు. నాకు తెలిసినంత వరకు అయితే 1వ తరగతి కూడా చదవని సత్తయ్య, ప్రపంచమే చదివినటువంటి ఐలయ్య, ఇద్దరు కలిసి సృష్టించినటువంటి ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ నేను చూసిన మిత్రులారా, నా కళ్ళతో నేను చూసిన. ఇంతకుముందు మీరు ప్లే చేసినప్పుడు లాస్ట్ బిట్లో ఉన్నటువంటి బోబండి కరోనా కాలం లోపల స్టార్ట్ అయినటువంటి పేదలు నడుచుకుంటూ రోడ్ల మీద తిరుక్కుంటూ తిండి లేక వలసగా నడుచుకుంటూ పోతుంటా ఉంటే స్టార్ట్ చేసినటువంటి బోబండి కరోనా కాలంలో మాత్రమే నడిపించాలని అనుకున్నటువంటి బోబండి ప్రోగ్రామ్. మిలెట్స్ తోని రోజుకు 300 పైగా మంది జనాలకు భోజనం పెట్టేటువంటి సౌకర్యం ఉన్నది. అది అన్ని పోషకాలు కలిగినటువంటి తిండిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకరోజు సాయంత్రం మా నాన్న దగ్గరికి పోయి కూర్చొని, మరి నాన్న కోవిడ్ అయిపోయింది, ఇది తీసేద్దామా అని చెప్పిన. చూద్దాం దాని ఎట్లుందో నడిచినాక చూద్దామని చెప్పి తెల్లారి భోగబండి దగ్గరికి పోయినప్పుడు మిత్రులారా, సివిల్స్ మెయిన్స్ పాస్ అయినటువంటి స్టూడెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చే ఉంటాడు. నేను భూబండి దగ్గరికి పోయి నించున్న వెంటనే వాకింగ్ డ్రెస్లో నించున్న వెంటనే వచ్చి ఒక చేతితో 2 కాళ్ళకి దండం పెట్టిండు, అన్నం ప్లేట్ ఒకటి పట్టుకొని. ఈరోజు మెయిన్స్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎందుకు పెట్టిండో తెలుసా? కుక్కడపల్లి లోపల రెంట్ కట్టలేక తెల్లాపూర్లో తక్కువ ఉంటుందని చెప్పి 5,000 రూపాయలకి ఇక్కడ రెంట్ కొనుక్కుంటూ ఒకటే పూట భోజనం భూబండి దగ్గర పెడితే తిని ఈ దేశం సివిల్స్కి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు మిత్రులారా. ఆ రోజు నేను అనుకున్న మా నాన్నకి ఏ రోజు ఇది ఆపాలి అని చెప్పాలని నేను అనుకోలేక. ఎంతో మంది ఆకలి తీరుస్తున్నది, ఎంతో మంది విద్యార్థులు ఆకలి తీరుస్తున్నది. పూర్తి వీడియోలో మీరు చూసి ఉంటే ఎంతో మందికి ఉపాధికరంగా మారినటువంటి విషయాలు మిత్రులారా.